గురుగారు వాస్తు దోషం ఉంటే గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఎందుకని? అంటే వాస్తు దోషం ఉంటే వాస్తు దోషాన్ని తీసేసేటటువంటి అవకాశం లేనప్పుడు హ్మ్. వాళ్ళకి ఈజీగా అనిపించేది ఒక గణపతి విగ్రహం పెడితే ఆయన సర్వ విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి ఈ వాస్తు దోషం వల్ల వచ్చే నష్టాలు మనకు రావు అన్న దృక్పథంతో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. వాస్తు దోషాలని నివారించడానికి అనేక ఉపాయాలు ఉంటాయి. ప్రాక్టికల్గా మనం చేయలేనటువంటప్పుడు అటువంటి ఉపాయాలను అంటే రెమెడీస్ని ఉపయోగించడం మంచిది. కానీ గణపతి విగ్రహ ప్రతిష్ఠ అన్నది కాదు. గణపతి విగ్రహ ప్రతిష్టకి చాలా నియమాలు ఉంటాయి. మామూలుగా షోకేస్ లాగా ఒక గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం వేరు, ప్రతిష్ఠించటం వేరు. మామూలుగా హాస్పిటల్స్లో అక్కడిక్కడ మనం చూస్తూ ఉంటాం. కొన్ని వ్యాపార స్థలాలలో రిసెప్షన్లో గణపతి విగ్రహం ఉంటుంది. అయితే అది ప్రతిష్ఠించటం కాదు, షోకేస్లో పెట్టినట్టు పెడతారు. అక్కడ పూజలు ఇవన్నీ ఏమీ చేయరు. ఒక ఉత్సవ విగ్రహం లాగా ఉంటుంది అంతే. అది పర్వాలేదు. ప్రతిష్ఠించటము అంటే ఒక శిలా విగ్రహం కానీ లేకపోతే పంచలోహ విగ్రహాన్ని కానీ దేన్ని కానీ ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టడం అది సరైన పద్ధతి కాదు. వినాయక విగ్రహం ప్రతిష్ఠించటానికి కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు. మళ్ళీ ఒకవేళ వీళ్ళు ఏదైతే వాస్తు దోషాలు పోతాయనుకొని గణపతి విగ్రహాన్ని అక్కడ పెట్టిన తర్వాత వాస్తు దోషాలు పోకపోవటం పోగా ఇంకా కొన్ని ఇక్కట్లు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసేయాలంటే ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసేయటానికి ఉద్వాసన పద్ధతులు ఉంటాయి. ఆ ఉద్వాసన పద్ధతులు చేసి వినాయకుని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించటానికి వీళ్ళకి పూజారులు వీళ్ళంతా కూడా దొరకరు. ఎందుకంటే చాలామంది దీన్ని గర్హిస్తారు, చెయ్యమని చెప్తారు. దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటివి ఎప్పుడు చేయకూడదు. ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించటము సరైన పరిష్కారమే కాదు. దానికి వేరే పరిష్కారాలు ఉంటాయి, చూసుకోవాలి.